నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. ఇక డీటెయిల్స్లోకి వెళితే బంజారా హిల్స్ ఏఏజీ హాస్పిటల్ వద్ద హైడ్రామా నెలకొంది. ఓ యువతి హాస్పిటల్ భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది. ఆ యువతి హాస్పిటల్లో పనిచేసే శివలీలగా పోలీసులు గుర్తించారు. కొన్ని కారణాల వల్ల యువతిని విధుల నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. గంటన్నర పాటు శ్రమించి పోలీసులు యువతిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. బంజారా హిల్స్ ఏఐజీ హాస్పిటల్ దగ్గర ఒక యువతి హల్చల్ చేసింది. నిర్మాణంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ భవనం పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా బెదిరింపులకు పాల్పడింది. అయితే సదరు యువతి హాస్పిటల్ ఉద్యోగిగా అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల యువతిని ఉద్యోగం నుంచి తొలగించడంతో కూడా మనస్తాపానికి గురైనటువంటి యువతి ఆత్మహత్య చేసుకుంటానని భవనం పైకి ఎక్కింది. అయితే దాదాపు గంటన్నర పై మాటే కూడా భవనం పైనే యువతి నిల్చొని ఉంది. ఎవరైనా తన దగ్గరికి వస్తే కనుక భవనం పై నుంచి దూకి చనిపోతానంటూ కూడా బెదిరింపులకు పాల్పడింది. ఏదైతే తనని ఉద్యోగం నుంచి తొలగించారో ఆ ఉద్యోగంలో తిరిగి రీజాయిన్ చేసుకోకపోతే కనుక ఈ భవనం నుంచి దూకి చనిపోతానంటూ కూడా యువతి బెదిరింపులకు పాల్పడినట్టుగా అయితే తెలుస్తోంది. దీంతో ఈ హాస్పిటల్ ముందైతే ఒక హైడ్రామా నెలకొంది అని చెప్పొచ్చు. దాదాపు కూడా గంటన్నర పాటు పోలీస్ వారు ఆ యువతిని కిందికి దించడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. దగ్గరికి వస్తే కూడా దూకుతానంటూ కూడా యువతి బెదిరింపులకు పాల్పడింది. అయితే ఎట్టకేలకు పోలీసు అధికారులు యువతి దగ్గరికి చేరుకొని ఆమెనైతే సురక్షితంగా కూడా కిందికి దింపారు. ఆమెకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే యువతి గంటన్నర పాటు కూడా పైననే ఉండి కూడా మేము పోలీస్ వారు చెప్తున్నప్పటికీ కూడా ఎలాగూ నిన్ను ఉద్యోగంలో తిరిగి రీజాయిన్ చేయిస్తాము, కిందికి దిగ్గు అని చెప్పినప్పటికీ కూడా తను దిగకుండా ఈ హాస్పిటల్ కి సంబంధించినటువంటి హెచ్ఆర్ వచ్చి తనకి హామీ ఇస్తేనే దిగుతానని కూడా మొండి పట్టుకొని కూర్చుంది. దాదాపు గంటన్నరకు పైగానే పోలీసు అధికారులు శ్రమించి ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని సురక్షితంగా అయితే కిందికి దించారు. ఈ నేపథ్యంలోనే కూడా ఇక్కడ మొత్తం కూడా హాస్పిటల్ ముందట ఒక హైడ్రామా నెలకొంది అని చెప్పొచ్చు. చిన్న ఎంప్లాయ్మెంట్ ఇష్యూతోని ఆమె పైకెక్కి మాట్లాడింది. ఆమెను కౌన్సిలింగ్ చేసి సేఫ్ జోన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టినాం. వాళ్ళు మేనేజ్మెంట్ తో మాట్లాడతారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నారు. షీఈ్ సేఫ్. కౌన్సిలింగ్ చేసి సేఫ్ జోన్ లో తీసుకొచ్చేసినాము. ఫైనల్ గా చూసుకున్నట్లయితే యువతి ఇప్పుడైతే సురక్షితంగానే కిందికి దిగింది. పోలీసులు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆమెకి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ మేరకు కూడా ఆమెని సురక్షితంగా అయితే కిందికి తీసుకువచ్చారు. ఏదైతే తనను విధుల నుంచి తొలగించారో ఆ విధుల్లో తిరిగి చేర్చుకుంటామనే హామీతో అయితే యువతి కిందికి దిగినట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.